అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో అలాగే మీడియా ఛానల్లో బట్టి విక్రమార్క పైన రకరకాల కథనాలు వచ్చినాయి. బట్టి విక్రమార్కను డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తారని, బట్టి విక్రమార్కకు సంబంధించిన మంత్రి పదవి కూడా ఉండదని, మంత్రి పదవిని కూడా అధిష్టానం తొలగించబోతున్నారని, బట్టి విక్రమార్క పైన కాంగ్రెస్ అధిష్టానం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారని, ఆ తర్వాత బట్టి పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వంలో అని కూడా కొంత వినబడినటువంటి చర్చ. వార్తలు కూడా ప్రధానంగా వచ్చినాయి. బట్టి విక్రమార్క మంత్రి పదవి ఆల్మోస్ట్ అయిపోయినట్టే, బట్టి విక్రమార్కకు స్పీకర్ పదవి ఇస్తారు, స్పీకర్ గడ్డం ప్రసాద్కి సంబంధించినటువంటి పదవి ఏమో మంత్రి పదవి అవుతుంది అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిందట. ఎప్పుడైతే ఈ వార్తలన్నీ వచ్చినాయో బట్టి నాకు అర్థమైపోయింది, ఇదేదో తేడా కొడుతుంది, నా మంత్రి పదవి తీసేసినట్టే కొడుతున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క మంత్రి పదవి అధిష్టానం తీసేస్తారో లేదో తెలియదు, కానీ మీడియా ఛానల్లో తీసేస్తున్నారు. బట్టి విక్రమార్క అయిపోయింది కథం, మంత్రి పదవి తీసేస్తున్నారు, డిప్యూటీ సీఎం కూడా తీసేస్తున్నారు అని చెప్పి రకరకాల వార్తలు. ఈ వార్తలకు ఒకేసారి ఉలిక్కి పడి బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాడు, కలిసేటటువంటి కార్యక్రమం చేసినాడు. అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి, ప్రియాంక గాంధీ తోటి కలవలేదట. కేసీ వేణుగోపాల్ తోటి, మల్లికార్జున ఖర్గే తోటి, అట్లనే ఏఐసీసీ లీడర్లతోటి బట్టి అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. వాళ్ళని కలిసిండు, వాళ్ళతో డిస్కషన్ కూడా చేసిండట. నా డిప్యూటీ సీఎం పదవిని తీసేస్తారట కదా సార్, నిజమేనా? నా మంత్రి పదవిని తొలగిస్తారట, నిజమేనా? మరి తెలంగాణలో రకరకాల మీడియా ఛానల్లో కథనాలు వస్తున్నాయి, మరి ఆ కథనాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు కూడా స్పందిస్తలేరు. మరి ఆ కథనాల వెనకాల ఉన్నటువంటి కారణం ఏంది? మరి కొంతమంది ఏమో బట్టి విక్రమార్క దందాలు చేస్తున్నాను అంటారు, కొంతమంది ఏమో బట్టి విక్రమార్క నైని బొగ్గుకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడరు చెప్తున్నారు. కొంతమంది బట్టి విక్రమార్క పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, 10%, 5% అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంది సార్, కావాలనే నా పైన కొంతమంది కుట్ర చేస్తున్నారు, మరి నిజంగా నా మంత్రి పదవిని ఏమైనా తొలగించే ఆలోచనలో మీరు ఉన్నారా అని చెప్పి కూడా బట్టి అన్న ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే, హైకమాండ్ కూడా ఏమో తెలియదు కానీ కొంత ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారని చెప్పి హైకమాండ్ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే, అప్పుడు బట్టి అన్న అధిష్టానానికి చెప్పిండట, చాలా క్లియర్గా ఆయన వర్షన్ ఆయనే చెప్పుకునే కార్యక్రమం చేసిందట. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తీసేస్తే తీసేయండి, ఒకవేళ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇబ్బంది లేదు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఒక బీసీ బిడ్డకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇప్పుడు 2.5 సంవత్సరాలు బట్టి విక్రమార్క ఉన్నాడు, మరో 2.5 సంవత్సరాలు ఒక బీసీ బిడ్డకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉందనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఎవరికి ఇస్తారు ఏం కథ అనేది ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ లేదు. కానీ బీసీలకైతే డిప్యూటీ సీఎం పదవి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున బీసీలకు సంబంధించిన పంచాయతీ అయిపోయింది తెలంగాణలో. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చి ఫెయిల్ అయిపోయిందని చెప్పి 42% రిజర్వేషన్ అన్నారు, ఇంకేదేదో చెప్పారు. రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనేది కొంత వినబడుతున్న అంశం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా బీసీలకు పెద్దగా అవకాశం లేదు, పెద్దపీట వేయలేదు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక అంశం కదా. కాబట్టి అధిష్టానం కూడా బీసీలకు డిప్యూటీ సీఎం ఇస్తే బాగుంటుంది, సో బీసీలు కూడా కొంత పాజిటివ్ ఉంటారు ప్రభుత్వం పైన, ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఉన్నది మా బీసీలకు అనేటటువంటి ఉద్దేశంతో బీసీలు కూడా ఉంటారు. అలాగే ఎస్సీలకు కూడా ఆల్రెడీ అవకాశం వచ్చింది. ఇప్పుడు దళిత బిడ్డ కదా బట్టన్న, దాదాపు 2.5 సంవత్సరాలు ఉన్నాడు, కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు బీసీలకు ఇస్తే రాబోతున్న 2028 ఎన్నికలలో సో బీసీలు కాంగ్రెస్కు ఓటు వేయడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు డిప్యూటీ సీఎం పదవి మా బీసీలకే ఇచ్చారు, ఈ తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి మా బీసీ బిడ్డనే ఉన్నాడనే ఒపీనియన్ తోటి బీసీలు కొంత కాంగ్రెస్ వైపు రావచ్చు అనేది కొంత అధిష్టానం వర్షన్. సరే, హైకమాండ్ కూడా రకరకాల ఆలోచన చేస్తారు. హైకమాండ్ ఏంటంటే 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి తెలంగాణ అనేది, రెండోసారి కూడా సెకండ్ టర్మ్ కాంగ్రెస్ ఉండాలని హైకమాండ్ కూడా డిసైడ్ అయిపోయినారు. రేవంత్ రెడ్డి కూడా డిసైడ్ అయిపోయాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా అదే తరీకాలో పనిచేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తీసేయండి కానీ మా మంత్రి పదవి తీసేయొద్దని చెప్పి బట్టనే చెప్పినట్టు. డిప్యూటీ సీఎం పదవి తీసేయండి, బీసీలకు ఇస్తానని ఇవ్వండి పర్లేదు, కానీ నా మంత్రి పదవి తీసేయొద్దు అని బట్టి విక్రమార్క కన్నా చాలా క్లియర్గా అధిష్టానానికి అర్థమయ్యేటట్టు చెప్పినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజులు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిలో బట్టన్న ఉన్నాడు. బట్టన్న చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు, చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బట్టన్న కూడా క్రియాశీలక పాత్ర పోషించిండు, పాదయాత్ర చేసిండు, అంటే రకరకాల ప్రయత్నాలు చేసిండు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి. సడన్గా డిప్యూటీ సీఎం పదవి తీసేస్తాం, మంత్రి పదవి కూడా తీసేస్తామంటే ఖచ్చితంగా దళితులు చాలా ఇబ్బంది పడతారు, ఫీల్ అవుతారు. దళితులు ఎవరైనా ఇబ్బంది పడతారు, మాల సామాజిక వర్గమైనా మాదిగ సామాజిక వర్గమైనా ఖచ్చితంగా అరే మా ఒక దళిత బిడ్డని డిప్యూటీ సీఎం పదవికి వెళ్ళి తీసేసారు, బీసీలకు ఇస్తున్నారు ఓకే, కానీ మంత్రి పదవి ఎట్లా తీసేస్తారు, మంత్రి పదవి ఎందుకు తొలగించి, ఆయన ఏం తప్పు చేశాడని చెప్పి పెద్ద ఎత్తున వాదన వినబడుతుంది. కాబట్టి సో కొంత ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన పడతారు, జనాలు కూడా సఫర్ అవుతారు.
కాబట్టి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆందోళన పడతారు, మంత్రి పదవి తీసేయొద్దు, కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ శాఖ నాకు ఇవ్వండి, శాఖ మార్చండి తప్ప మంత్రి పదవి తీసేయొద్దు, మంత్రి పదవి తీసేస్తే కూడా నేను ఊరుకోను, నేను సైలెన్స్ ఉండనని చెప్పి బట్టన్న చాలా క్లియర్గా అధిష్టానానికి చెప్పిండట. సరే డిప్యూటీ సీఎం పదవి తీసేసారంటే బీసీలకు అవకాశం ఇస్తే సరే 2.5 సంవత్సరాలు ఒకళ్ళకు 2.5 సంవత్సరాలకి ఇంకోళ్ళకి ఇచ్చినంటే సరే ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకే. కానీ మొత్తం మంత్రి పదవి తీసేస్తామంటే ఎట్లా? మంత్రి పదవి ఎట్లా తీసేస్తారు? బట్టి విక్రమార్క ఏమైనా తప్పు చేసిన, పోనీ బట్టన్న పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి కానీ ఆధారాలు లేవు కదా. బట్టన్న ఏదో దంద చేసినట్టు స్కాములు చేసిన ఆధారాలు ఉన్నాయి, ఏం లేవు కదా. బయటకు వచ్చి ఎవరన్నా మాట్లాడిన ఎవరన్నా చెప్పిరా బట్టన్న నన్ను మోసం చేసినని? ఏం చెప్పలేదు కదా. మరి ఏ విధంగా తీసేస్తారు? బట్టి విక్రమార్క కూడా గదే ముచ్చట చెప్పిండు, నా పైన ఆరోపణలు వచ్చినాయి తప్ప ఆధారాలు లేవు, నా మంత్రి పదవి తీసేస్తే నేను ఊరుకోను అనేటటువంటి విషయం కూడా అధిష్టానానికి అర్థమయ్యేటట్టు బట్టన్న చెప్పొచ్చింది అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి హైకమాండ్ కూడా బట్టి విక్రమార్క మంత్రి పదవిని అంత ఈజీగా తీసేయడానికి సిద్ధంగా లేరు. కానీ మీడియాలో వార్తలు వస్తున్నాయి బట్టి విక్రమార్క మంత్రి పదవి తీసేస్తున్నాయి, కానీ అంత ఈజీగా అధిష్టానం తొలగించడానికి దే ఆర్ నాట్ రెడీ లేరు. కానీ ఆర్థిక శాఖను తీసేయబోతున్నారట. మరి బట్టి విక్రమార్కకు విద్యాశాఖ ఇస్తారా, లేకపోతే బట్టి విక్రమార్క ఇంకా వేరే ఏమైనా శాఖ ఇస్తారు? ఇప్పుడు బట్టన్న దగ్గర డిప్యూటీ సీఎం పదవి తీసేస్తే మాక్సిమం ఆర్థిక శాఖ తీసేసి హోంశాఖ బట్టన్నకి ఇస్తారనేది వినబడుతున్న చర్చ. హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం లెక్కనే. తెలంగాణలో అత్యంత కీలకమైనటువంటి మంత్రి పదవి హోంశాఖ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి శాంతి భద్రతలు మొత్తం కూడా హోంశాఖ దగ్గర ఉంటాయి. కాబట్టి హోమ్ మినిస్టర్ కూడా ఈక్వల్ టు డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం లెక్కనే. ఇక మొత్తం తెలంగాణలో అంతా వ్యవహారం అంతా హోంశాఖనే చూసుకోవాలి. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ ఇబ్బంది జరిగినా హోంశాఖ చూసుకోవాలి. కాబట్టి మాక్సిమం బట్టన్నకు హోంశాఖ ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నారనేది వినబడుతున్న అంశం. కానీ డిప్యూటీ సీఎం పదవి మాత్రం తొలగించబోతున్నారట, వేరే వాళ్ళకి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే బట్టన్న కూడా నాకు మంత్రి పదవి తీసేద్దామని కూడా అధిష్టానం అనుకున్నారట. వాస్తవానికి మంత్రి పదవి కూడా తీసేసి స్పీకర్ పదవి ఇద్దామనే ఆలోచన చేసిరట. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్నకు స్పీకర్ పదవి ఇద్దామనే ఆలోచన చేసిరట. కానీ లేదు మంత్రి పదవిలో కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది ఒక అంశం పోయి చెప్పిండట అధిష్టానానికి, బట్టన్నే చెప్పిండట, క్లియర్గా మాట్లాడినట. కానీ బట్టన్న ఒక బాంబు వేల్చి వచ్చిండు మంచిగా. బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి గురించి కూడా హైకమాండ్ అడిగిరట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది తెలంగాణలో? మొన్న ఏదో బండి సంజయ్ వాళ్ళ కొడుకు పంచాయతీ నడిచిందట, మరి ఏంది? మరి వాళ్ళ కొడుకును అరెస్ట్ చేయలేదు, రేవంత్ రెడ్డి కాపాడిండి అన్నారు, అసలు ఏంది అని చెప్పి కూడా అడిగితే బట్టన్న తన వర్షం తను చెప్పిండట. లేదు రేవంత్ రెడ్డి మీడియాలో కూడా మాట్లాడిండు, పోలీసులు దేవలాడిర్రు, ఆ తర్వాత దొరకలేదు, ఆ తర్వాత 16వ తారీఖు దొరికిర్రు, మరి బండి సంజయ్ ఏమో నేనే అప్పగించిన అని చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి మేము పట్టుకున్నామని చెప్తున్నాడు, మరి ఏందో అర్థమవుతలేదు. కానీ జనాలు మాత్రం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును ఆపిండు, కావాలనే కాపాడిండు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు అనేటటువంటి ఒక చర్చ అయితే తెలంగాణ నడుస్తున్నది. ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు అని చెప్పి బట్టన్న ఇండైరెక్ట్గా అధిష్టానానికి ఇంటి కూడా ఇచ్చిండట. ఇది కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి అధిష్టానానికి సీన్ మొత్తం అర్థమైపోయింది. ఇంకోటి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా బట్టన్న చెప్పిండు, మంత్రులను కలుతలేడు, ఎమ్మెల్యేలను కలుతలేడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, చెప్తే అర్థం చేసుకుంటలేడు అని చెప్పి బట్టన్న పిన్ టు పిన్ హైకమాండ్కి అంతా వివరించిండు. అయితే ఓ బాంబే పేల్చిండు తెలుసా? ఇప్పుడు బట్టి విక్రమార్క మంత్రి పదవి తీసేసి స్పీకర్ పదవి ఇస్తే స్పీకర్ ఘటం ప్రసాద్ సార్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఘటం ప్రసాద్ సార్ రంగారెడ్డికి సంబంధించిన వ్యవహారంలో మంత్రి కావాలి. మరి ఘటం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలి, మంత్రి పదవి కూడా తొలగించాలి. ఎందుకంటే సేమ్ క్యాస్ట్, ఘటం ప్రసాద్ అన్న సేమ్ క్యాస్ట్, బట్టన్న కూడా సేమ్ క్యాస్ట్. బట్టన్న చెప్పినట సలహాలు సూచనలు ఇచ్చిండట ప్రభుత్వానికి, అంటే అధిష్టానానికి. అడ్లూరు లక్ష్మణ్కి సంబంధించిన మంత్రి పదవి తీసేయండి. అడ్లూరు లక్ష్మణ్ అన్నకు పాపం రీసెంట్గానే మంత్రి పదవి వచ్చింది, ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం, దళిత బిడ్డ. అడ్లూరు లక్ష్మణ్ అన్నకు మంత్రి పదవి వచ్చింది. అడ్లూరు లక్ష్మణ్ అన్నకు సంబంధించిన మంత్రి పదవి తీసేసి అడ్లూరు లక్ష్మణ్కి స్పీకర్ పదవి ఇవ్వండి, అడ్లూరు లక్ష్మణ్కి సంబంధించిన మంత్రి పదవి గడ్డం ప్రసాద్కి ఇవ్వండి. ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్పీకర్ పదవి కూడా చాలా కీలకం తెలంగాణలో. అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారం, ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం అంతా స్పీకర్ సార్ చూసుకుంటాడు. అప్పుడు స్పీకర్ పదవి కూడా అద్భుతం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అడ్లూరు లక్ష్మణ్కి స్పీకర్ పదవి ఇచ్చేయండి, గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఏమని చెప్పి బట్టి విక్రమార్క కొంత సలహాలు సూచనలు కూడా ఇచ్చినట. అది అంటే అధిష్టానానికే చెప్పిండట. తర్వాత మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారం గురించి బట్టన్న మాట్లాడినట్టు ఏమని, ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, 2-3 తీసేయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే అధిష్టానం బట్టన్నతో చెప్పినట్టు తీసేయడం ఏమి ఉండదు, ఎవరి మంత్రి పదవులు అట్లనే ఉంటాయి, ఎవరిని తీసేసినా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, ప్రభుత్వంలో ఇబ్బంది అవుతుంది, ఎవరిని తీసేసేది లేదు అని చెప్పి హైకమాండ్ కూడా క్లియర్గా చెప్పిరట బట్టన్నకు. కాబట్టి రేవంత్ రెడ్డి వార్తలు రాపించుకుంటున్నాడు ఇప్పుడు మీడియా ఛానల్లో. కొండా సురేఖను తీసేస్తారు, పొన్నం ప్రభాకర్ని తీసేస్తారు, జూపల్లి కృష్ణారావుని తీసేస్తారు, కోమటిరెడ్డిని తీసేస్తారు, తుమ్మల నాగేశ్వరరావుని తీసేస్తారని రకరకాల వార్తలు వచ్చినాయి. ఈ వార్తలన్నీ ఫేక్. హైకమాండ్ ఇప్పట్లో మంత్రులను తొలగించే ఆలోచనలో లేదు.
ఇంకా ఉన్నదే 2.5 సంవత్సరాలు. ఇప్పుడు మంత్రులను డిస్టర్బెన్స్ చేస్తే మొత్తం పెంట అవుతుంది రాష్ట్రంలో. ప్రభుత్వం ఆగమాగం అవుతుంది. మంత్రులు చూసుకుంటూ ఉండరు కదా, ప్రభుత్వాన్ని ఎప్పుడు కొలాబ్ చేయాలని అనుకుంటారు ఒకవేళ మంత్రి పదవులు తీసేస్తే. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం మంత్రులను టచ్ చేసే ఆలోచనలో లేరు, అట్లీస్ట్ షిఫ్లింగ్ చేసే ఆలోచనలు కూడా లేరు. మంత్రి పదవులు ఈ పదవి ఇంకోళ్ళకి, ఇంకో పదవి ఇంకోళ్ళకి, ఇట్లా పదవులను మార్పిడి చీరిపిడి చేసేటటువంటి ఆలోచనలు కూడా లేరు. ఎవరు మంత్రి పదవి వాళ్ళకే ఉంటుంది, ఎవరు మంత్రి పదవులలో ఎవరు కూర్చున్నారో అక్కడే ఆ సీట్లలో కూర్చుంటారు. హైకమాండ్ ఎక్కడ మార్చాలనే ఆలోచన అయితే లేదట. బట్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పారు. రేవంత్ అన్నే పేపర్లలో రాపించాడు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లా, బిగ్ టీవీలా, తర్వాత ఎన్టీవీలా, V6లా అంతా రేవంత్ రెడ్డిని పొద్దుగాలు అయితే డింకి బ్యాండ్ కొట్టేదే కదా ఈ ఛానల్ అన్ని. సో బ్యాండ్ కొట్టే ఛానల్లో రేవంత్ రెడ్డి రాపించుకున్నాడు. అట్లా ఇట్లా ఐసా తైసా అని చెప్పి రాపించుకుంటే అంత ఫెయిల్. మంత్రులను మార్చే అవకాశం లేదట, పేపర్లో వచ్చే వార్తలను ఉత్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి విషయంలో ఫెయిల్. రేవంత్ రెడ్డి ఎన్ని చేసిన, రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఇగో మంత్రి పైన వార్తలు ఇట్లా వచ్చినాయి, ఈ మంత్రి పైన వార్తలు ఇట్లా వచ్చినాయి, ఈ మంత్రి చెప్తే ఇంటలేడు తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిండట మంత్రుల పైన. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టు మంత్రులను తీసేసే ఆలోచనలో లేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఇక బట్టనకు చెప్పాల్సినంత చెప్తే తర్వాత మంత్రి పదవుల గురించి కూడా అధిష్టానం అడిగిరట. అంటే ఖర్గే సార్ అయినా, వేణుగోపాల్ సార్ అయినా అడిగితే బట్టనే చెప్పిండట, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలంటే బాలునాయక్ ఇవ్వచ్చు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి దోర్నాకల్ ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు, ఆయన కూడా ఎస్టీ సామాజిక వర్గం, అంటే లంబాడి సామాజిక వర్గం. సో లంబాడి సామాజిక వర్గం ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎస్టీ సామాజిక వర్గం నుండి గిరిజన సంబంధించిన బాలునాయక్ ఇవ్వచ్చు, దేవరకొండ ఎమ్మెల్యేకి అని చెప్పారట. తర్వాత దోర్నాకల్ ఎమ్మెల్యేకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వచ్చు అని కూడా చెప్పారట. బట్టనే చెప్పొచ్చిందట. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి డిస్కషన్ వచ్చినప్పుడు అధిష్టానం చాలా క్లియర్గా రాజగోపాల్ రెడ్డి గురించి చెప్పినట్టు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పక్కా, వేరే ఆప్షన్ లేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి. ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇచ్చుడు వర్కౌట్ కాదని హైకమాండ్ చెప్పిరట. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ రాజీనామా చేస్తే, కోమటిరెడ్డి చాలా సీనియర్ లీడర్ కాంగ్రెస్కి, ఆయనేం చోటా లీడర్ కాదు, చాలా సీనియర్ లీడర్, చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అసలు క్రియాశీలక పాత్ర పోషించాడు కోమటిరెడ్డి. ఉద్యమ సమయంలో తన పదవులకు రాజీనామా చేసిండు. ఆయన నాకు అవసరం లేదని చెప్పి, నాకు తెలంగాణ కావాలని చెప్పి అంత క్రియాశీలక పాత్ర పోషించిండు. నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి పేరున పడుతుంది. కాబట్టి కోమటిరెడ్డి మంత్రి పదవికి రిజైన్ చేస్తే కోమటిరెడ్డికి ఏకంగా అధిష్టానం ఏఐసిసి లీడర్ పదవి ఇద్దామనే ఆలోచనలు ఉన్నారట. పెద్ద లెవెల్ హైకమాండ్ పెద్ద పదవి ఇద్దామనే ఆలోచనలు ఉన్నారు. అంటే ఒక ఏఐసిసికి సంబంధించిన పదవి, అధిష్టానానికి సంబంధించిన ఒక పోస్ట్ ఇద్దామనే ఆలోచనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మ్యాక్సిమం తన మంత్రి పదవికి రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. కోమటిరెడ్డి రిజైన్ చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని అనుకుంటలేడు, బాలునాయక్కి మంత్రి పదవి రావాలని అనుకుంటలేడు, గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి రావాలని అనుకుంటలేడు. రేవంత్ రెడ్డి ఒకటే ఒక పేరు, సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలి. నిజామాబాద్కి సంబంధించి సుదర్శన్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి రావాలి. రేవంత్ రెడ్డి ఎంతసేపు మా ఓసీలకే మంత్రి పదవి కావాలంటుంది తప్ప మరొక బీసీ బిడ్డ మంత్రి పదవిలో ఉండాలి, లేకపోతే ఒక ఎస్టీ బిడ్డ మంత్రి పదవిలో ఉండాలి, ఒక ఎస్సీ బిడ్డ మంత్రి పదవిలో ఉండాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్తాడు, రాజకీయాలలో మన రెడ్డిలే ఉన్నారు, భూములు కూడా మన రెడ్డిలకే ఉన్నాయి, రెడ్డి అంటేనే 100 ఎకరాలు ఉంటాయని చెప్తాడు రేవంత్ అని ఒక రెడ్డిల మీటింగ్లో పోయి. అంటే రేవంత్ రెడ్డి ఏంటంటే మన రెడ్డిలే పరిపాలన చేయాలి, తరతరాలు మన రెడ్డిలో కూర్చొని తినాలి, తరతరాలు రెడ్డిలే పరిపాలన మొత్తం జనాలను చూసుకోవాలి తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలో రావద్దు అనుకుంటుండేమో. అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కూడా బీసీలకు అవకాశం ఇస్తారు. కారణం ఏంది, బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఏమైతుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓసీ, మంత్రులు బీసీలు ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం పదవిలో బీసీ ఉంటే బాగుంటుంది. ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు ఎస్సీ ఉన్నారు, ఇప్పుడు బీసీ. కాబట్టి బీసీకి అవకాశం ఇచ్చి ఇప్పుడు ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఎస్టీలకు మంత్రి పదవిలో ఒకటి అవకాశం ఇస్తున్నాడు, అది కూడా లంబాడి సామాజిక వర్గానికి. కాబట్టి ఏది ఏమైనా మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారం ఇదంతా కూడా బట్టనతో మాట్లాడారట, బట్టనతో డిస్కస్ చేసిరట, బట్టి విక్రమార్క అధిష్టానానికి చెప్పిర్రు. మొత్తానికి అయితే ఒక చర్చ అయితే నడిచింది. తర్వాత బట్టన్న బ్యాక్ టు తెలంగాణకు వచ్చేసిండు. అసలు పెద్ద ట్విస్ట్ అని చెప్పనా, బట్టి విక్రమార్క పైన ఎందుకు అధిష్టానం కోపంతో ఉన్నారంటే, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి బట్టన్నకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, ఏం కదా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందనేది అధిష్టానం ఎప్పటికప్పుడు బట్టన్నని అడిగి తెలుసుకుంటారు. బట్టన్న ఈ మధ్యలో చెప్తలేడు, మొత్తం రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడో బట్టన్న వింటున్నాడు, బట్టన్న ఎట్లా చెప్తాడో రేవంత్ రెడ్డి వింటున్నాడు. ఒక దోస్తు లెక్క అయిపోయారు వీళ్ళు. హైకమాండ్కి ఇక తెడ కొట్టింది, ఇక ఏం పని కూడా లేదు కదా అని ఇక తీసేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ మీరు చూడుర్రి, మొత్తం మంత్రులలో అందరు మంత్రులపైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి, అక్రమాల ఆరోపణలు వచ్చినాయి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఒక్క ఆరోపణ వచ్చిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు పెద్దగా అవినీతి అక్రమాలు అని చెప్పి వినబడదు. కాంగ్రెస్కి లాయల్గా పనిచేస్తాడు, లాయలిస్టు. ఆయన ఎవరు జోలికి ఓడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఆయన కథ ఆయన చూసుకుంటాడు అంతే. కాబట్టి రకరకాలుగా ఉంటారు మంత్రులు కూడా. సో ఏది ఏమైనా మొత్తానికైతే డిప్యూటీ సీఎం పదవి నుండి బట్టి విక్రమార్క అవుట్.
ఏదో బీసీలకు ఇస్తా అని చెప్తున్నారు. మరి అది ఎక్కడ దాకా పోతుంది పంచాయతీ ఏం కథ అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.